సో అక్కడ రూరల్ యూత్ని ఎలా స్ట్రెంగ్థెన్ చేయాలి మైగ్రేషన్ లేకుండా. సో ఈ స్కీమ్ అనేది చాలా బాగుందండి. గ్లోబల్గా బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకొచ్చి ఒక 100 ప్రాజెక్ట్స్ని బాగా డెవలప్ చేద్దాం ఉన్న స్కీమ్ చాలా బాగుంది. అదేవిధంగా ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్. అంతకుముందు మనం ఆత్మనిర్భరత ఆయిల్ సీడ్స్ మిషన్ చాలా ఏళ్ళ నుంచి ఉంది. ఈసారి పల్సెస్కి స్కీమ్ బాగుంది. అదేవిధంగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్కి ఎప్పుడు కూడా మనకి బాగా లాసులు ఉంటాయి, 40% దాకా పోస్ట్ హార్వెస్టింగ్. దాని మీద ఎలా చేయాలి అని చెప్పి ఒక స్పెసిఫిక్ స్కీము. మనకి ఫార్ములాస్ వచ్చాయండి. ఆ 3 ఫార్ములాస్ కూడా చాలా అవసరం ఇండియాకి. అది విత్డ్రా చేశారు ఏదో పొలిటికల్ యాజిటేషన్స్ వల్ల. వాటిని ప్లేస్లో అమిత్ షా గారు ఆ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ని తీసుకుని డెవలప్ చేద్దామనే ఉద్దేశంలో చేస్తున్నారు. కాబట్టి ఎన్సీడీసీకి స్పెసిఫిక్గా కోఆపరేటివ్ సెక్టర్ డెవలప్మెంట్కి ఎన్సీడీసీ అంటే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, దానికి స్ట్రెంగ్థెన్ చేస్తాం, ఎక్కువ ఫండ్స్ ఇస్తాము. సో దట్ ఇండియా ఇన్వాల్వ్మెంట్, ఇండియా పోస్ట్ ఉంది చూసారా, ఇండియా పోస్ట్ ప్రతి గ్రామంలోనూ కూడా పోస్ట్ ఆఫీస్ ఉంటుంది. దాని ద్వారా అగ్రికల్చర్ని వాళ్ళని ఇన్వాల్వ్ చేద్దాం. ఎందుకంటే పోస్ట్ ఉద్యోగాలు ఉన్నాయి కానీ పోస్ట్ పోవటం తగ్గిపోయింది. అందరూ ఉత్తరాలు రాయట్లేదు, అంతా వాట్సాప్లో పోతుంది. సో అందుకని పోస్టల్ డిపార్ట్మెంట్ని నిరుపయోగంగా ఉంది కాబట్టి దీన్ని అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ కదా వాడదామని చెప్పేసి మన గుంటూరు జిల్లాకి మన ఆంధ్రప్రదేశ్కి బాగా డెవలప్మెంట్ సపోర్ట్ ఏంటంటే కాటన్ కార్పొరేషన్, కాటన్ క్రాప్ డెవలప్మెంట్కి ఫోకస్గా చేద్దాం. ఎందుకంటే టెక్స్టైల్ సెక్టర్ బాగా గ్రో అవుతుంది. మనం ఇన్ఫాక్ట్ కాటన్ షార్టేజ్ మీరు ఇక్కడ గమనించారా లేదో, క్రాప్ కూడా టెక్స్టైల్ సెక్టర్ గ్రోత్ గా ఉంటుంది. బీహార్లో ఎలక్షన్ ఉంది కాబట్టి బీహార్కి ప్రకటనలు మనం చూసాం. కానీ ఏపీకి కానీ తెలంగాణకి సంబంధించిన ప్రకటనలు ఎక్కడ చూడలేదు. ఒక రాష్ట్రపతి ప్రసంగంలో పోలవరానికి సంబంధించి మళ్ళీ రిపీటెడ్ ప్రకటన తప్పించి అంటే చక్రి గారు ప్రాబ్లం ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రకటనలన్నీ అయిపోయి ఇప్పుడు ఓన్లీ చేయాల్సింది అలొకేషన్స్ ఎలా ఉన్నాయో మన అలొకేషన్లో చూడాలి. ఇంకా స్పెషల్గా ప్రకటించేది ఏం లేదు. ఏంటి ఎందుకంటే మనకి అన్ని ప్రకటనలు అయిపోయాయి. బడ్జెట్ ముందే మనకి తెలంగాణ చేశారు, అమరావతికి డిక్లేర్ చేశారు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ 11,000 కోట్లు 14,000 కోట్లు అది ఇచ్చేశారు. సో అన్ని మనకి ఏపీలో ఉన్న డిమాండ్స్ అన్ని కూడా బడ్జెట్లో చెప్తే జనాలు గొడవ పెడతారని ఏమిటో ముందే అన్ని అనౌన్స్మెంట్ చేశారు. ఇప్పుడు ఈసారి బడ్జెట్లో చూడాల్సిన ఏంటంటే మనం అలొకేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే లోపల డీటెయిల్ డాక్యుమెంట్ చూసుకుని స్పెషల్గా ఏపీకి ఇప్పుడు అనౌన్స్ చేయాల్సినవి ఏం లేవు. అన్ని లాస్ట్ బడ్జెట్లో చేశారు. ఈ బడ్జెట్ నుంచి బడ్జెట్ మధ్యలో 7 నెలల్లో చేశారు. నుంచి ఇప్పటిదాకా చేసిన 7 నెలల్లో అన్ని అయిపోయాయి. సార్ ఒక నిమిషం హోల్డ్ అనే సెకండ్. హరిశ్చంద్ర ప్రసాద్ గారు జాయిన్ అవుతున్నారు సిఐఏ నుంచి మనకి. హరిశ్చంద్ర ప్రసాద్ గారు వెల్కమ్ అండి. రైట్ సార్, ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా 2 ఎలిమెంట్స్ కనబడుతున్నాయి. ఒకటి ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి విపరీతంగా హైలైట్ అవుతున్నటువంటి అంశం ఒకటి, మిగతా అంశాల్లో లాగ్ అవుతున్నటువంటి పరిస్థితి ఒకటి. మరో పక్కన బడ్జెట్ను మీరు ఎట్లా చూస్తారు 2 అంశాలకు సంబంధించి? ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ విషయానికి అంటే ఓవరాల్ బడ్జెట్ అండి సిఐగా మేము చూస్తే 0 to 10లో 7 పాయింట్స్లో ఉందండి. ఓకే, ఓవరాల్ ఇట్స్ ఓకే. బట్ మీరు ఇంతకు అన్నట్టు ఇఫ్ యూ సీ ఆన్ ద అంటే బడ్జెట్ ఆల్సో హ్యాస్ సమ్ పాలసీ ఇష్యూస్ అండి. అంటే పాలసీస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బడ్జెట్. సో ఆ విధంగా కనుక చూస్తే దెర్ ఈస్ అ డెఫిసిట్ అండి. ఇన్ ద సెన్స్ క్లైమేట్ మీద పెద్ద ఎంఫసిస్ లేదు. మనం 2070 కల్లా 0 ఎమిషన్ కంట్రీగా మనం ఎమినేట్ అవుతామని చెప్పి మనం గ్లోబల్గా ఒప్పుకున్నాం. ఆ డైరెక్షన్లో ప్రతి బడ్జెట్ వెళ్ళాలి. ఈసారి పెద్ద వెళ్ళలేదు, ఆ లైన్స్లో వెళ్ళలేదండి. అణు ఇంధన మిషన్ అనేది దీంట్లో ఒక భాగంగా అనుకోవచ్చా? అణు ఇంధనానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుని 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్తును ఉత్పత్తి చేసే విధంగా దీంట్లో పాటుగా చూడొచ్చా, సబ్జెక్టెడ్ టు కరెక్షన్? అండి అదే ఇంతకు అన్నాను కదా నేను, న్యూక్లియర్ ఒకటే కొంచెం ఎంఫసిస్ ఈజ్ టువర్డ్స్